హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు 9వ తారీఖు అంటే స్పెషల్ ఎందుకంటే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు గుంటూరులో జరగబోతుంది. ఈ సినిమా తీసిన దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇతను 2020లో 'అల వైకుంఠపురం'తో స్టోరీ యాస్ వెల్ యాస్ దర్శకులుగా ఆయన మనకిచ్చిన లాస్ట్ హిట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. తర్వాత 'భీమ్లా నాయక్‌కి' అండ్ 'బ్రో' సినిమాకి కూడా ఆయన డైలాగ్స్ కమ్ స్టోరీ రాశారు. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీ 'గుంటూరు కారం' అలాగే మహేష్ బాబు గారి సినిమా కూడా చెప్పుకోవచ్చు. 2022లో వచ్చిన 'సర్కారు' వారి పాట ఫ్లాప్ అని చెప్పలేము గానీ, యావరేజ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత వచ్చిన సినిమా ఈ 'గుంటూరు కారం'. అంటే మహేష్ బాబుకి ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చిన ఆ ఎక్స్‌పెక్టేషన్ అంటే 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత 'గుంటూరు కారం' మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే మనకు తెలిసిందే ఫ్రెండ్స్ ఈ సినిమాకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎస్ తమన్ గారు. రైట్ నౌ తెలుగు ఇండస్ట్రీలో, తమిళ్ ఇండస్ట్రీలో దాదాపు మెయిన్ ప్రాజెక్ట్స్ ఎస్ తమన్ గారి చేతిలోనే ఉన్నాయి. ఇంకోటి ఏం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ సినిమాకి ఫస్ట్ టైమ్ 'శ్రీలీల' అండ్ 'మనీషా చౌదరి' మహేష్ బాబుతో జతకడుతున్నారు. అది కాకుండా ఇంతకుముందు మహేష్ బాబుతో తీసిన ప్రతి ఒక్క సినిమాలో ఏదైతే 'ప్రకాష్ రాజ్' ఉన్నాడో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో, అది కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు 'గుంటూరు కారంతో'. అది కాకుండా 'జగపతి బాబు' గారు, 'రమ్యకృష్ణ' గారు. 'జగపతి బాబు' గారు ఇంకా చాలా సినిమాలు మహేష్ బాబుతో చేశారు. అవి కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో, ఈసారి ఈ సినిమాకి అంత బజ్ ఎందుకొచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మహేష్ బాబు అండ్ ద సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఎస్పెషల్లీ ద డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో, ఇవి ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్. ట్రైలర్ మీరు అంతకుముందు అందరూ చూసే ఉంటారు. ఓకే. ఓకే అనిపించుకున్నా కాకపోయినా అంటే సస్పెన్స్ ఉంది. స్టోరీ అంత రివీల్ చేయలేదు ట్రైలర్‌లో. సో, దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అది కాకుండా దీని బడ్జెట్ ఏమో 200 క్రోర్స్. కాకపోతే ఇది సంక్రాంతి బరిలో దిగిపోతుంది కాబట్టి మనకి 200 క్రోర్స్ అనేది చాలా ఈజీగా మన మహేష్ బాబు గారు సాధించేస్తారు. సో చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీని టికెట్ ప్రైస్ కూడా హైక్ చేశారంట. దాని గురించి కూడా మాట్లాడదాము. సో రిలీజ్ డేట్ తెలుసు కదా ఫ్రెండ్స్. 12 అంటే సంక్రాంతికి 2 డేస్ ముందు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మిడ్‌నైట్ 1 ఏఎం ఫస్ట్ బెనిఫిట్ షోని రిలీజ్ చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. అది కాకుండా ఫ్యాన్స్‌కి ఒక మంచి న్యూస్ ఏంటంటే టికెట్ ప్రైస్ హైక్ అయింది. ఎందుకంటే ఈ సినిమాకి బడ్జెట్ పరంగా టికెట్ ప్రైస్ మనకి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో దట్స్ వై రూ. 65 ఫర్ సింగిల్ స్క్రీన్స్ అండ్ రూ. 100 ఫర్ మల్టీప్లెక్సెస్. అది కూడా 6 షోస్ పర్ స్క్రీన్. ఆ పర్మిషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేసింది. సో దీన్ని బట్టిగా చూస్తే మనకి దాదాపు సంక్రాంతి సీజన్ అంతా అంటే ఒక 1 వీక్ సీజన్ తీసుకుంటూ పోతే మంచి కలెక్షన్స్ వస్తాయని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది కాకుండా దీంతో పాటు 'హనుమాన్' కూడా రిలీజ్ కాబోతుంది. సో అదొకటే టఫ్ కాంపిటీషన్. 'హనుమాన్‌ని' మనం తక్కువ చిన్న సినిమాగా మనం ట్రీట్ చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే దానికున్న గ్రాఫిక్స్ వాల్యూ అండ్ 'సజ్జల' గారిది ఆల్మోస్ట్ అన్ని ట్రాక్ రికార్డ్స్ చూస్తే అన్ని హిట్సే వచ్చాయి అతనికి. సో ఓకే. ఇట్స్ అ గుడ్ కాంపిటీషన్. కానీ ఈ సినిమాకి ఎక్కువ హైప్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఫీజ్ హైక్ 12థ్ జనవరి నుంచి 18 జనవరి వరకు ప్రతి ఒక్క మల్టీప్లెక్స్‌లో గాని, లేకపోతే సింగిల్ స్క్రీన్స్‌లో గాని ఉన్న టికెట్ ధరల కంటే ఎక్కువ టికెట్ ధరలు ఇవి చూపించారు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ న్యూస్. అండ్ ట్రైలర్ రెస్పాన్స్ తెలిసింది కదా ఫ్రెండ్స్. అందరికీ ఈ ట్రైలర్ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మన మహేష్ బాబు గారి యాక్సెంట్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆల్వేస్ ఆయన మూవీస్‌లో మహేష్ బాబు గారే ప్లస్ పాయింట్ అవుతారు. అది కాకుండా కమర్షియల్ మాస్ ఎలిమెంట్ ఈ మూవీ. ఎందుకంటే 'సరిలేరు నీకెవ్వరు' ఈ సినిమా తర్వాత 'సర్కారు' వారి పాట వచ్చింది గానీ, ఆ సినిమాకి అంత మంచి కలెక్షన్స్ రాలేదు. కంపేర్ టు పాస్ట్ మహేష్ బాబు మూవీస్. సో అది ఫ్రెండ్స్ ఈ సినిమాకున్న హైప్ యాస్ వెల్ యాస్ క్రేజ్. ఈరోజు గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నారు. దాని రెస్పాన్స్ కూడా మనం మాట్లాడదాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. సో ఇది మేమిచ్చిన గుంటూరు కారంకి important information. To know further movies information, please stay connected to our channel. Please like our channel and subscribe our channel. Bye bye.